ఓకే అమ్మా. సో ప్రాబ్లం ఇది చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఈ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ అనేది కొంచెం లెంతీ ఈక్వేషన్ ఉండటం వల్ల మీకు ఏమవుతుంది అంటే ప్లస్ మైనస్లు తీసుకునేటప్పుడు లేదా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇక్కడ ఈ మోడల్ ప్రాబ్లంలో ఈ ఫార్ములా కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఏది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అనేటువంటి ఫార్ములా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే అది త్రీ టర్మ్స్ ఉన్నది. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉన్నది. సో కాబట్టి ఈ ఫార్ములా కంపల్సరీగా చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. సో దాని నుండి రిమైనింగ్ అంతా కూడా సింప్లిఫికేషన్ మనం చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎంటైర్ ఫార్ములా. ఇది గుర్తు రాకపోతే గనక ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి డైరెక్ట్ గా. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఎస్బి బై పిఎం. ఎస్పి వాల్యూ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ వేసుకుంటారు. పిఎం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద లైన్. అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది వేస్తారు. సో దాని నుండి కూడా మనం సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. So let us take this problem. Focus is given 2 comma minus 1. Directrix is x plus y minus 3 equal to 0. It is also a parabola. So what is the expression for the ఇక్కడ ఇది వచ్చేసరికి x1 y1 ఇది అవుతుంది. A వాల్యూ 1, B వాల్యూ 1, C వాల్యూ -3. So what is the formula? A square plus B square into x minus x1 whole square plus y minus y1 whole square equal to e square into ax plus by plus c whole square. సో ఇంకా రిమైనింగ్ x1 ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, y1 ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయండి, a1 ఈక్వల్ టు 1, b1 ఈక్వల్ టు 1, c ఈక్వల్ టు -3. పారాబోలా అన్నారు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ద ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1. సో substitute and tell me the answer. All of you, please get involved. ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. బట్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో చేయండి, మీ పేపర్ మీద పెట్టండి. జస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ లో ఇచ్చినటువంటి ఫోకస్ పాయింట్ వాల్యూ అండ్ డైరెక్ట్రిక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. టెల్ మీ యువర్ ఆన్సర్స్. నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. ఏదైనా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా అడగండి, నో నో ప్రాబ్లం. సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ సబ్స్టిట్యూషన్ అన్న. సో ఏ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్, బి వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ x1, ఎక్స్ మైనస్ x1 వాల్యూ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. ఎసెంట్రిసిటీ వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అంటే ఎక్స్ ప్లస్ వై -3 హోల్ స్క్వేర్. రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కామన్. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2, ఎక్స్ -2 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ -4x ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2y ఈక్వల్ టు 1 స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై -3 హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్
సో కాబట్టి ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ సి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ టూ బీసీ ప్లస్ టూ సిఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అలానే -3 హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఏబి 2 × x × y ప్లస్ టూ బీసీ 2 × y × -3 ప్లస్ టూ సిఏ 2 × c వాల్యూ -3 అండ్ a వాల్యూ x. సో సింప్లిఫై దిస్. సో 2 × x² ప్లస్ 4 -4x ప్లస్ y² ప్లస్ 1 ప్లస్ 2y ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ -3 హోల్ స్క్వేర్. -3 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 3 స్క్వేర్ కాబట్టి 9 అవుతుంది. సో ప్లస్ 2xy మైనస్ 6y 6y మైనస్ 6x. సో 2 × x² ప్లస్ y² -4x ప్లస్ 2y 4 ప్లస్ 1 వచ్చేసరికి 5 ఈక్వల్ టు రిమైనింగ్ అంతా కూడా ఉంచండి. సో దట్ ఈస్ x² ప్లస్ y² ప్లస్ 2xy -6y -6x ప్లస్ 9. దీని ఇంకా సింప్లిఫికేషన్ 2తో మల్టిప్లై చేసుకోండి. 2x² ప్లస్ 2y² -8x ప్లస్ 4y ప్లస్ 2 5s 10 ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2xy -6y -6x ప్లస్ 9. సో అన్ని టర్మ్స్ ని కూడా ఒకే వైపు LHS వైపు తెచ్చేసుకోండి. 2x² ఉంది, ఇక్కడ x² ఉంది. x² ఇటు వైపు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 2x² -x² అంటే x². 2y² ఉంది, ఇక్కడ y² ఉంది. y² ఇటు వైపు వచ్చేస్తే మైనస్ అవుతుంది కాబట్టి 2y² -y² వచ్చేసరికి y². నెక్స్ట్ ఇక్కడ -8x ఉంది, ఇక్కడ -6y ఉంది. -6y LHS సైడ్ వస్తే +6y అవుతుంది. 6 -8x ఇక్కడ -6x ఉంది. సో మైనస్ ఇటు వై వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి సో -8 ప్లస్ 6 అంటే -2x. అలానే ఇక్కడ 4y ఉంది, +4y ఉంది, -6y ఉంది. -6 ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 4 + 6 10y. నెక్స్ట్ ఇక్కడ ఈ 2x ఉంది, ఇటువైపు వస్తే -2xy అవుతుంది. రిమైనింగ్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 9 ఉంది. 10 - 9 వాల్యూ ఇస్ 1 ఈక్వల్ టు 0. Please cross-check your answers. Compare your answer with my answer. If you have any mistake, tell me. x² plus y² minus 2x plus 10y minus 2xy plus 1 అని. ఈ ప్రాబ్లం మనకి రేపు ఎగ్జామ్లో 5 మార్క్స్కి వచ్చినది. కానిక్ సెక్షన్ నుంచి అడిగేటువంటి 5 మార్క్స్కి వచ్చాను. ఒక ఫోకస్ ఇస్తారు, ఒక డైరెక్ట్రిక్స్ ఇస్తారు, దాని యొక్క ఎసెంట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని నుండి ఈక్వేషన్ ఆఫ్ ద కానిక్ సెక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. గిరికృష్ణ వచ్చిందమ్మా ఆన్సర్. అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా గిరికృష్ణ? ప్లీజ్ రెస్పాండ్. సార్ అర్థమైంది కదా? ఓకే. హేమంత్, కోట హేమంత్. సార్ అర్థమైంది సార్. ఓకే, ఓకేనమ్మా. ఈ ఆన్సర్ వచ్చిందా? రిమైనింగ్ పర్సన్స్ సిరివర్షిని, ఎనీ డౌట్? ఈ మోడల్లో ఏదైనా డౌట్ ఉందండి? అదర్వైజ్ ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం. ఆఫ్టర్ దట్ వీ విల్ క్లోజ్ ద సెషన్. డౌట్ ఏం లేదు కదా? సో నెక్స్ట్ ప్రాబ్లం, ఒక 3 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఇది మీరు సాల్వ్ చేసి నాకు గ్రూప్లో ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ పెట్టండి. సో ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఫోకస్ ఈస్ 0,0, డైరెక్ట్రిక్స్
x+3 ఈక్వల్ టు 0 అండ్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు √3. ఈసారి పారాబోలా అనలేదు, ఎసెంట్రిసిటీ వాల్యూ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ప్రీవియస్గా మనం 1 అనేది సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. పారాబోలా అంటే ఇప్పుడు ఏంటంటే ఎసెంట్రిసిటీ వాల్యూ ఇచ్చారు, √3 ఇచ్చారు. డైరెక్ట్రిక్స్ x+3 ఈక్వల్ టు 0 అన్నారు. దీని యొక్క హింట్ ఏంటి అంటే జనరల్ ఈక్వేషన్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దీని నుండి a ఈక్వల్ టు 1 అవుతుంది, b ఈక్వల్ టు 0 అవుతుంది. y టర్మ్ ఏమీ లేదు కాబట్టి b వాల్యూ 0, సి ఈక్వల్ టు 3 అనమాట. అది దానికి సంబంధించినటువంటి హింట్. ఫోకస్ పాయింట్ 0 ఇచ్చాం అంటే x1 y1 విల్ బి ఈక్వల్ టు 0. ఒక ప్రాబ్లం అమ్మా. నెక్స్ట్ అనదర్ వన్. ఫోకస్ ఈజ్ 1, -1. లైన్ వచ్చేసరికి x-y+3 ఈక్వల్ టు 0 ఇచ్చాను. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1/2 ఇచ్చాయి సార్. 1/2 ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు 1/2. ఇది ఒకటి. ఇంకొకటి లాస్ట్ ప్రాబ్లం, ఇది కూడా చేయండి, చేసి ఆన్సర్ నాకు గ్రూప్లో పెట్టండి ఇంటి దగ్గర. అంటే పండగైనా కానీ మనం ఎందుకు తీసుకుంటున్నామంటే క్లాసు కొంత సిలబస్ అనేది మూవ్ అవుతుంది. 1 అవరే కాబట్టి మార్నింగ్ అంతా కూడా మీరు మేబీ మీ యొక్క రెగ్యులర్ వర్క్లో మీ భోగి పండుగ కానీ ఏదైనా కానీ మీ యొక్క ఎంజాయ్మెంట్లో మీరు ఉన్నారు. జస్ట్ ఒక 1 అవర్ అనేది మనం సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకోవడం కోసం మనం స్పెండ్ చేసాం ఈ టైం కూడా. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి రెక్టాంగులర్ రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా రెక్టాంగులర్ హైపర్బోలా అన్నాను. ఫోకస్ వచ్చేసరికి 1, 2. లైన్ వచ్చేసరికి 3x+4y-5 ఈక్వల్ టు 0. ఇది ఫోకస్ ఇచ్చాను, డైరెక్ట్రిక్స్ లైన్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఇచ్చేటువంటి హింట్ ఏంటంటే రెక్టాంగులర్ హైపర్బోలా అన్న ఎసెంట్రిసిటీ వాల్యూ డైరెక్ట్గా ఇవ్వడు. డైరెక్ట్గా ఇవ్వనప్పుడు అది ఎలాంటి కానిక్ సెక్షన్ అనేది మనకి చెప్తాడు. ఎలాంటి కానిక్ సెక్షన్ వచ్చాడు ఇక్కడ, రెక్టాంగులర్ హైపర్బోలా అన్నాడు. రెక్టాంగులర్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత అండి? √2. √2. సో ఈ ప్లేస్లో మనం √2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ 3 ప్రాబ్లమ్స్ చేయండి, చేసి ఆన్సర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో ఐ మీన్ నాకు పర్సనల్గా పెట్టండి, నో ప్రాబ్లం. గ్రూప్లో కాదు, గ్రూప్లో మీకు ఉండే యాక్సెస్ ఉండదు కాబట్టి మీరు నాకు పర్సనల్గా ఆన్సర్ పెట్టండి. ఓకే రైట్. ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేపు మీకు ఆల్రెడీ గ్రూప్లో పెడుతున్నాను. అయిపోయింది కదా లాస్ట్లో, అంటే ఈ మధ్య కాలంలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం మనం అయిపోయినటువంటి కాన్సెప్ట్స్ని రివిజన్ చేయడం జరుగుతుంది. ఆ రివిజన్ చేయను మీకు ఉపయోగపడే విధంగా ప్లస్ నాకు ఉపయోగపడేటువంటి విధంగా